మాన్సూన్ వచ్చేది వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. వరద నీళ్లు, వర్షపు నీళ్ళు అన్నీ కూడా రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంటాయి. మ్యాన్ హోల్ ఓపెన్ నుండి చిన్నపిల్లలు పడిపోవడం, పెద్దవాళ్ళు పడిపోవడం, నాలాలలో కొట్టుకుపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకి వరద నీళ్ళు వచ్చేసి ముంపు ప్రాంతాలు మొత్తం ఇండ్లకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. చూద్దాం అసలు జనాలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అసలు జనాల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఇది ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. బయట వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. వానాకాలంలో మనం బయట వెళ్ళాలి చేయాలంటే చెట్లు పడిపోతే, కరెంట్ వైర్ కింద పడితే అర్థింగ్ షాక్ అయితే అది ప్రాణం పోతుందని ఆ ప్రాబ్లం కూడా ఉంది. ఉంటుంది. మరి కరెంట్ కూడా ఊకే పోతే ఉంటుంది, వస్తూ ఉంటుంది. అది కూడా ఇబ్బందే మాకు. ఏం చేస్తే అధికారులు ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేయాలంటే వాళ్ళకు తెలిసి ఉండాలి ఏం చేయాలి పబ్లిక్ గురించి. వాళ్ళకి ఏది చేస్తే మంచిది వాళ్ళకి అర్థం కావాలి. మనం చిన్నోళ్ళు మనం ఏం చెప్పాలి, వాళ్ళే కదా. జనాలు ఇబ్బంది పడకుండా అదే వాన పడకుండా అంటే వాన అయితే దేవుడి మీదనే ఉంది. వాళ్ళ ప్రాబ్లం ఏముందంటే వాన పడుతుంటే ఏడబోతుంది, చక్కగా పోతుందా లేదా, మెనల్లో పోతుంది, ఆడ జామ్ అయిందా, ఆ ప్రాబ్లం కూడా చూడాలి. ఆ ప్రాబ్లం ఉండకుంటే మంచిగా నీళ్ళు పోతాయి. ఆ మెనల్లో నిండిపోయినాయంటూ ఏడపోయినాయి, నీళ్ళు ఏడపోవాలి, ప్రాబ్లమే కదా. నీళ్ళు ఆగుతూనే ప్రాబ్లం మనకి. అట్లా ఓకేనా. మెయిన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి హైదరాబాద్లో? రోడ్ల మీద వాటర్ నీళ్ళు, వర్షం నీళ్ళు కావచ్చు, బురద కావచ్చు, ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? గవర్నమెంట్ కావచ్చు, అధికారులు ఏం చేస్తే బాగుంటుంది? డ్రైనేజీ బాగా చేస్తే బాగుంటుంది సార్. డ్రైనేజీ బాగా చేస్తే బాగుంటుంది. బీచింగ్ బోచింగ్ వేస్తే బాగుంటుంది. వేస్తే అంతే. ట్రాఫిక్ ఎక్కడికెక్కడ ఆగిపోతుంది. ఇక్కడ బోరబండ్లో మొత్తం ట్రాఫికే, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అధికారులు ఏం చేస్తే బాగుంటుంది? ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు? మామూలు ట్రాఫిక్ క్లియర్ చేస్తే, పోలీసులు క్లియర్ చేస్తే బాగుంటుంది. మామూలు డ్రైనేజీ వాటర్కి అవి బాగా క్లీన్ చేస్తే బాగుంటుంది. మ్యాన్ హోల్ కూడా చాలా వరకు తెరిచి ఉంటాయి, జనాలు నాలాలలో పడిపోయి కొట్టుకుపోతూ ఉంటారు. అవును సార్, ఇక్కడ కూడా అంతే సార్. అక్కడ కూడా ఉంటాయి, మొత్తం కొట్టుకుపోతుంటాయి, జామ్ అయిపోతాయి, ఫుల్ జామ్ అయిపోతాయి, నీళ్ళు బ్లాక్ అయిపోతాయి, ఇలా ఉంటుంది సార్. సీజన్ వస్తుంది ఇప్పుడు, రేపు ఫుల్ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తున్నది ఎవరు? వాతావరణ శాఖ. సో అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అంటే రోడ్ల మీద వర్షం నీళ్ళు ఉండకుండా, మాన్యువల్ కావచ్చు, కరెంటు కావచ్చు, ట్రాఫిక్ జామ్లు కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఏం చేస్తే బాగుంటుంది? ఎట్లా ఉంటుంది వర్షం వస్తే హైదరాబాద్లో? అయ్యా వర్షం వస్తుందంటే లీడర్లు సరిగా లేరు మన దగ్గర. అన్ని దగ్గర డేనిస్ ముగుతున్నాయి, రోడ్లు సరిగా లేవు, డేనిస్ సరిగా లేవు. పొంగుతూ ఉంటా నీళ్ళన్నీ మొత్తం జామ్ అయిపోతుంది. ఆటోలు అన్నీ జామ్ అయిపోతున్నాయన్న ఏం చెప్పాలి చెప్పి. ఈ మురికి నీళ్ళు ఈ మున్సిపాలిటీలో సరిగ్గా పనిచేస్తలేదా? సరిగా తగిన చర్య తీసుకుంటారు. ఏం చేస్తే బాగుంటారు? మంచిగా చేయాలి పనులు. వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఆ డెనిసులు అన్నీ కలపాలి, చేయాలి, పైప్ లైన్ వేయాలి, మంచిగా డీసెంట్ ఉండాలి, వాటర్ పోకుండా లీక్ కాకుండా చూసుకోవాలి. ఇది నా ఉపన్యాసం. నేను ఇక్కడ బస్సులోనే ఉంటాను అన్నా, అర్థమైనా? ఇక్కడ డెనిస్ ప్రాబ్లం ఉందన్నా ఎక్కువ. ఈ నీళ్ళు ఎక్కడ పోవాలన్నా? నువ్వు చూడు ఒకసారి, నైట్లో వర్షం పడ్డది, వీడు జామ్ అవుతాయి. ఓపెన్ ఉంటున్నాయి, చిన్నపిల్లలు కొట్టుకుపోతారన్నా. బండ్లు కూడా ఉన్నాయన్నా, ఆ బండ్లు కూడా పెద్ద బాధ అన్న. బండ్లు ఇటుకలు పోవాలి. ఇప్పుడు వర్షం పడ్డాదన్నా, బండ్లు ఇప్పుడు నీళ్ళు నిండాయి, ఇట్లా వాళ్ళ ఇట్లా మాకేం తెలుసు అన్న. డెనిస్ ఏడున్నాయి, ఏడున్నా అవి తీసేస్తారు, అలా పడతాం. ఎట్లా వాళ్ళ కొంచెం ఆలోచన చేయాలి కదా అయ్యా. అందుకంటున్నా మున్సిపాలిటీలో సరిగ్గా పని చేయడం లేదు. లీడర్లు పట్టించుకుని లేరు. ఈ మంచిగా రోడ్లు చేయాలి, మంచి డెనిసులు. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఇంకో 15 రోజులు అయితే వర్షాకాలమే. అది వర్షాలు రాకపోతే వర్షాలు పడుతూనే ఉన్నాయి. అన్నీ నిండిపోతున్నాయన్నా, అన్నీ అవే వాటర్. ఇవి ఏది నల్ల వాటర్ కావు, అన్నీ బోరింగ్ వాటర్ అవి అన్నీ అర్థమయ్యాయి. గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? అక్కడ అవతల కార్నర్ మీద నీళ్ళు జామ్ అయిపోతుంది. వర్షం పడి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది క్లియర్ కావాలంటే. మొత్తం స్విమ్మింగ్ పూల్ లాగా అయిపోతుంది. అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది చౌరస్తాలో, ఇక్కడ మాత్రం లేదు.
అంతే. సో ఎట్లా పవర్ ప్రాబ్లం కరెంటు పోతుందా లేక ఇంకా సంబంధించి కరెంటు పోతుంది వచ్చేస్తుంది, అట్లా ఏం లేదు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు దీన్ని ఏం చేస్తే ఇట్లా జామ్ కాకుండా నీళ్లు కావచ్చు ట్రాఫిక్ కావచ్చు జామ్ కాకుండా ఏం చేయాలి? అక్కడ టర్నింగ్ మీద చౌరస్తా మీద జామ్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా అయిపోతుంది, మొత్తం నీళ్ళు జామ్ అయిపోతుంది. ఏం చేస్తే అది ఏం చేయాలంటారు మరి? అది డ్రైనేజ్ లైన్ క్లియర్ చేయాలి. అది అక్కడ వాటర్ అక్కడ బస్తీ ఈ బస్తీ 4-5 బస్తీకి నీళ్ళు వాటర్ అక్కడ జమ అయిపోతుంది. మొత్తం ఎక్కడికక్కడ రోడ్లు జామ్ అయిపోతున్నాయి, నీళ్లు జామ్ అయిపోతున్నాయి, డ్రైనేజీలు జామ్ అయిపోతున్నాయి. అధికారులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఎట్లా ఉండదు అనుకుంటున్నారు? ముందు ఎండాకాలం వచ్చినప్పుడే మొత్తం మున్సిపాలిటీ ఉంటుంది కదా, అది మొత్తం క్లీన్ చేయాలి. ఎండాకాలం ఉన్నప్పుడే వానకాలం వచ్చినప్పుడు అన్నీ అప్పుడు క్లీన్గా వెళ్ళిపోతాయి. ఆ ఎండాకాలం ఉన్నప్పుడు అన్నీ క్లీన్ చేస్తే ఇట్లా అన్ని రోడ్ ఎప్పుడూ జామ్ కావు. మోరీ అంతా క్లీన్గా ఉండాలి. ఎండాకాలం రోజు చేస్తే బాగుంటుంది. అది ఎండాకాలం చేస్తున్నారు, లేదా చేస్తున్నారు. ఇప్పుడు ఏం జామ్ అవుతుంది ఇక్కడ, ఇక సిట్లా గిట్లా అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువైపోతుంది కదా, ఇక డ్యానేజ్ చిన్నగా అయిపోతున్నాయి. ఆ పెద్ద చేయాలంటే చాలా టైం పడుతుంది. డ్రైనేజ్ నువ్వు పెద్దగా చేస్తే అప్పుడు జమా ఏం కావు. ఆ పాత కాలంది డ్రైనేజ్లు అవి చిన్నగా ఉంటాయి. అవి ఇప్పుడు జనాలు ఎక్కువైపోతున్నారు కదా, జనాలు ఉన్నప్పుడు ఆ డ్రైనేజ్ కూడా ఎక్కువ చేయాలి, పెద్దది చేయాలి కదా, అప్పుడు జామ్ కావు. అవి అప్పుడు జనాలు తక్కువ ఉండే మామూలుగా చేస్తుంటే అప్పుడు జామ్ అదే పెడుతున్నారు. ఇక క్లీన్ చేస్తూ ఉన్నారు. అది మొత్తం తీసి పెద్ద పెడతాయి. ఇట్లా ఏమి ఎక్కడేం కావు, గ్యారెంటీ. మంచిగా నీట్గా చేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. నీట్ రోడ్లు గీడ్లు మొత్తం మంచిగా ఉంటేనే మంచిది, పబ్లిక్ కూడా మంచిదే అవుతుంది. వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ ఎట్లా ఉంటుంది? అంటే ఉంటే కామన్ ఉంటుంది, ఎక్కువ వస్తే చాలా కష్టమైపోతుంది. ఎక్కువ వచ్చిందనుకో చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అండి. ఏమంటే ఇక గంతలు ఇక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అవి ఇవి చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు తెలుసు కదా అండి అందరికీ, ట్రాఫిక్ జామ్ అవుతుంది, నాళాలు గుండెలు ఉంటుంది, మనుషులు కింద పడుతూనే ఉంటారు. ఇక ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇక చెప్పడానికి ఏముంది, ఇక ఏముంటుంది వర్షాకాలంలో సీజన్లో హైదరాబాద్ ఎట్లా ఉంటుంది ప్రాబ్లమ్స్? ఎట్లా ఉంటే వర్షం ఎక్కువ వస్తే మొత్తం ట్రాఫిక్ జామ్, నల్లల మొత్తం వాటర్ వస్తుంది, రావడానికి పోవడానికి కష్టము, అది ఇబ్బంది ఉంటుంది ఎక్కువ వర్షం వస్తే. అది కాకుండా కావాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా పని చేసుకుంటే ఏం కాదు. అట్లా ఏమేమి చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి? ఏ డిపార్ట్మెంట్ ఏదో జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, కరెంట్ ఆఫీసర్ వాళ్ళు ఉన్నారు, అన్ని వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, చేసుకోవాలి. వాళ్ళు కూడా ఇబ్బంది కాకుండా, ప్రజలని ఇబ్బంది కాకుండా చేసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా రానున్న వర్షాకాల నేపథ్యంలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం మనకు తెలిసిందే. అయితే నగరంలో వరద నీళ్ళకు సంబంధించి కావచ్చు, ముంపు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, ఇలాంటి సమస్యలు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, అంతా కూడా ఎట్లా అధిగమిస్తారు, మాన్సూన్ ప్లాన్ ఏంటి అని చెప్పి మనతో మాట్లాడడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ శంకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా మీరు మాన్సూన్ ప్లాన్ ఏంటి, ఎట్లా చేయబోతున్నారు, జనాలు ఇబ్బంది పడకుండా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ 2025 మాన్సూన్ గురించి ఉదయం ఎండీ గారు రివ్యూ మీటింగ్ తీసుకొని అందరికి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో 2 ప్రధాన అంశాలు, ఒకటి పబ్లిక్ సేఫ్టీ, రెండోది స్టాఫ్ సేఫ్టీ. స్టాఫ్ సేఫ్టీ ఏ విధంగా పాటించాలి, పబ్లిక్ సేఫ్టీ గురించి మనం చేయాల్సిన అంశాల గురించి ఉదయం వాళ్ళు మీటింగ్లో డిస్కస్ చేసి మాకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందుగా ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అంటే లోతట్టు ప్రాంతాలు అంటే లో లయింగ్ ఏరియాస్, అంటే వాటర్ మనకు స్టాగ్నేట్ అయ్యేటువంటి ప్రాంతాలను ఫస్ట్ వాటిని గుర్తించడం జరిగింది. అక్కడ మనకు వాటర్ కానీ సివరేజ్ నెట్వర్క్ కానీ ఉంటే అటువంటి ఉన్న సివరేజ్ నెట్వర్క్ ఉన్న మొత్తం మాన్యువల్ని గుర్తించడం, ఆ మాన్యువల్స్కి సేఫ్టీ గిల్స్ ఫిక్స్ చేయడం, అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, తద్వారా ఏంటంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్య తీసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా మన సివరేజ్ నెట్వర్క్లో ఉన్నటువంటి డీప్ మాన్యువల్స్ అంటే ఒక 6 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి డీప్ మాన్యువల్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసినాం. వాటికి ఆల్రెడీ ఈ పాటికి మనం జియో ట్యాగింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ఉన్న అన్ని డీప్ మాన్యువల్స్ కూడా మనం సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం, ఎక్కడన్నా ఆల్రెడీ ప్రొవైడ్ చేసినాం, మిస్సింగ్ ఇక్కడ ఉంటే కూడా వాటిని కూడా సేఫ్టీ గ్రిల్స్ని ఒక కపుల్ ఆఫ్ డేస్లో ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ఈ వర్క్ సేఫ్టీ గురించి మనం ఎక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయో, ఎక్కడైతే మనం ఈ వాటర్ సప్లై సంబంధించి కానీ డ్రైనేజ్ సంబంధించి కానీ ఎక్కడైతే వర్క్ జరుగుతున్నాయో ఆ ట్రెంచెస్ అన్నీ కూడా ఓపెన్ ఉంటాయి. ఇమ్మీడియట్గా బార్గేడింగ్ ఏర్పాటు చేయడం కానీ వాటిని ట్రెంచెస్ని ఇమ్మీడియట్ క్లోజ్ చేసి రోడ్ లెవెల్కి మనం తీసుకురావడం, దాన్ని ఎటువంటి అంటే కమ్యూనిటేటర్స్కి కానీ ఇప్పుడు ప్రజలు ఎవరైతే అక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా దాన్ని చూడడానికి యుద్ధ ప్రాతిపదికన అందరి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది.
దాన్ని వచ్చే 2-3 రోజులు ఈ వీక్ లోపల మొత్తం అంతా కూడా మనం ఈ కార్యక్రమం తీసుకొని నడుస్తాం. అదేవిధంగా వర్కర్ సేఫ్టీ, ఇప్పుడు ఎండి గారు నాట్ ఓన్లీ పబ్లిక్ సేఫ్టీతో పాటు వర్కర్ సేఫ్టీ, ఈ సివరేజ్ కార్మికులు అయితే పనిచేస్తూ ఉన్నారో ఏటెక్ మిషన్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా గ్లౌజెస్ కావచ్చు, షూస్ కావచ్చు, సేఫ్టీ బెల్ట్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సేఫ్టీ గేర్ అనేది ఇమీడియట్ క్లోజ్ చేసి రోడ్ లెవెల్కి మనం తీసుకురావడం. దాన్ని ఎటువంటి అంటే కమ్యూనిటేటర్స్కి కానీ ఇప్పుడు ప్రజలు ఎవరైతే అక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా దాన్ని చూడడానికి యుద్ధ ప్రాతిపదికన అందరు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని వచ్చే 2-3 రోజులు ఈ వీక్ లోపల మొత్తం అంతా కూడా మనం ఈ కార్యక్రమం తీసుకొని నడుస్తాం. అదేవిధంగా వర్కర్ సేఫ్టీ, ఇప్పుడు ఎండి గారు నాట్ ఓన్లీ పబ్లిక్ సేఫ్టీతో పాటు వర్కర్ సేఫ్టీ, ఈ సివరేజ్ కార్మికులు అయితే పనిచేస్తూ ఉన్నారో ఏటెక్ మిషన్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా గ్లౌజెస్ కావచ్చు, షూస్ కావచ్చు, సేఫ్టీ బెల్ట్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సేఫ్టీ గేర్ అనేది కంపల్సరీ ఉపయోగించాలి. దాంతోపాటు సేఫ్టీ కంపల్సరీ పాటించాలని చెప్పేసి వారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని పరంగానే మేము నిన్న కౌన్సిలింగ్ కూడా ఆల్ స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అవగాహన కార్యక్రమం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ 2025 సంవత్సరానికి ఎటువంటి అంటే మాన్సూన్కి సంబంధించిన ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని మనం తట్టుకునే విధంగా, వాటిని సమర్థంగా ఎదుర్కొనే విధంగా మా సిబ్బందిని దాంతోపాటు ఉన్నటువంటి మిషనరీ అందరూ కూడా సమాయత్తం చేస్తూ ఉన్నాం. చిన్న వర్షాలకే హైదరాబాద్లో నీళ్లు నిలిచిపోవడం, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవడం అట్లాంటివి ఉంటుంది. ఈసారి భారీ వర్షాలు రాబోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. సో నీళ్లు రోడ్ల మీద నీళ్లు నిలిచిపోకుండా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన ఘటనలు కూడా చూసినాం. వాటిని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు వాటర్ స్టాగ్నేషన్ విషయంలో జిహెచ్ఎంసీ వాళ్ళకి సంబంధించిన కార్యాచరణతో పాటు చేస్తూ ఉన్నారు. మేము అంటే వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైతే సివరేజ్ మాన్యువల్స్ పొంగుతూ ఉన్నాయో, అంటే ఎక్కడైతే ఈ వర్షాకాలంలో కొన్ని చోట్ల ఇంటర్లింక్ అయ్యి మనకు ఈ సివరేజ్ మాన్యువల్స్ పొంగే అవకాశం ఉంది, అక్కడ కొంత మట్టి వచ్చేసి సివరేజ్ లైన్స్ బ్లాకేజ్ అయిపోయి సివరేజ్ ఓవర్ఫ్లో వచ్చేసి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అయ్యే అవకాశం ఉంది. వాటి దగ్గర మేము ముందుగానే అంటే కొంత డీసిల్టింగ్ చేయడం, ఎక్కడైతే ముందుగానే ఆ క్రిటికల్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి వాటి డీసిల్టింగ్ చేయడం, వాటితో పాటు ఈ ఏటెక్ మిషన్స్ అన్ని కూడా ఉపయోగించి ఎక్కడైనా నీకు సమస్య వచ్చి మెయిన్ రోడ్లో ముందుగానే ఎవ్రీ మార్నింగ్ అంటే పెట్రోలింగ్ చేయడం, అంటే ప్రజలు చెప్పే కంటే ముందే మన టీమ్స్ అందరూ కూడా ముందే వెళ్ళేసి ఎక్కడెక్కడైతే మనకు సివరేజ్ ఓవర్ఫ్లో వచ్చేదానికి అవకాశం ఉందో వాటన్నింటిని ముందుగానే గుర్తించడం, ముందుగానే తెలుసుకోవడం, వాటిని ఇమీడియట్గా అటెండ్ అయ్యి పబ్లిక్ నుంచి మన కంప్లైంట్ వచ్చే కంటే ముందే మనమే కంప్లైంట్ అటెండ్ చేసేదానికి ప్రణాళికతో పాటు ఒక మెకానిజం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2000 నాట్ ఓన్లీ వన్ డే కాదు, కంటిన్యూగా అంటే ఇప్పుడు ఈవెన్ మాన్సూన్లో ఇప్పుడు 90 రోజులు కావచ్చు, 120 రోజులు కావచ్చు, ఈవెన్ ఎక్స్టెండ్ అయినప్పటికీ కూడా మొత్తం ఈ మాన్సూన్ పీరియడ్లో కూడా స్పెషల్ టీమ్స్ పెట్టేసి కంపల్సరీ కీప్ ఆన్ మానిటరింగ్ రౌండ్ ద క్లాక్, అంటే 24 గంటలు కూడా ఈ యొక్క సిస్టమ్కి అలర్ట్గా ఉండేసి ఎక్కడ సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి సిబ్బంది 24 hours అవైలబుల్లో ఉంటారు. ఓవరాల్గా జనాలు చెప్తున్న ప్రధాన సమస్యలు ఏంటంటే వర్షాకాలం సీజన్లో ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, ఈసారి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు 15 రోజుల ముందే వచ్చేసినాయి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు, వర్షం వస్తే గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది హైదరాబాద్లో. దాంతోపాటు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వర్షపు నీరు, డ్రైనేజ్ నీరు మొత్తం కలిసిపోతూ ఉంటే మ్యాన్ హోల్లు ఓపెన్ ఉండి అందులో పిల్లలు పడిపోవడం కావచ్చు, పెద్దలు పడిపోవడం కావచ్చు, వరద నీరు దాని ఏమంటారు అక్కడ నుంచి వచ్చి మురుగునీరు అన్నీ కలిసిపోయి రోడ్ల మీద ప్రవహించడం కావచ్చు, ఇట్లాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ముందుగానే అధికారులు మాన్సూన్కి చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించేందుకు కాకుండా ఇప్పుడు ఎండాకాలము ఇతర సీజన్లలోనే ఇదంతా కూడా మ్యాన్ హోల్ సంబంధించి డ్రైనేజ్ సంబంధించి అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఒకప్పుడు వేసేటువంటి డ్రైనేజ్ లైన్లు ఇప్పుడున్న జనాభాకి సరిపోవట్లేదు, వాడకం పెరిగింది, జనాభా పెరిగింది. కాబట్టి ఆ డ్రైనేజ్ లైన్లను కూడా పెంచాలి, వాటి విస్తీర్ణం పెంచాలి, వాటి సామర్థ్యం పెంచాలి. అట్లయితేనే ఈ డ్రైనేజ్ కావచ్చు అంత జామ్ కాదు, ఎక్కడికక్కడ వర్షం నీళ్ళు పడ్డట్టుగా వెళ్ళిపోతాయి. అట్లా చేయాలంటే ముందు నుంచే చర్యలు తీసుకోవాలి. వర్షం పడ్డ తర్వాత చెట్లు కూలిపోవడం కావచ్చు, కరెంటు సమస్యలు లాంటివి రాకుండా చూడాలంటే ముందు నుంచే చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి హైదరాబాద్ జనాలు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ శంకర్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.